హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తారు? లేచారా? ఎలాగో లేచి ఉంటారు, సంక్రాంతి ముగ్గులు వేసి ఉంటారు, జోర్ హ్యాపీగా ఉంటుంది కదా ఈరోజు. అయినా కూడా మన రీడింగ్ కోసం చూస్తారు, నాకు తెలుసు. పొద్దుగల్లనే కదా ఉషాక్క చేసేది. మాక్సిమం ఈ పాటికి ముగ్గులు అయిపోయి ఉంటాయి కదా. ఎప్పుడన్నా ఛాయ్ తాగిరా అనేదాన్ని, ఈరోజు ఛాయ్ తాగేసి ముగ్గులు కూడా వేసి ఉంటారు కదా. నాకు తెలుసు. అందరికీ విష్ హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే ఒక పీడ దినం అంటారండి యాక్చువల్గా. ఇక్కడైతే మేము మా ఇంతే అంటాము. సంక్రాంతి ఈ పీడ దినం, ఈ పండగ హ్యాపీగా జరుపుకొని మళ్ళీ రేపు కనుమ రోజు హ్యాపీగా మళ్ళీ అన్ని శుభ్రం చేసుకొని ఆ పీడ అంతా పోవాలి. మీకున్న దరిద్రం అంతా ఇప్పుడంతా పోయి మీకు మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉషా. అండ్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్. ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గానే థింక్ చేయండి, ఓకేనా? అప్పుడే అంత మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే రాధాకృష్ణ టారోని సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ కూడా ఇవ్వడం కూడా మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ రీడింగ్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఇప్పుడు నేను ఇచ్చేది ఆఫరా లేకపోతే ఏంటా మీకు తెలియాలి అంటే ఫుల్ రీడింగ్ ఎంతో తెలుసుకోండి. లైవ్లో నిన్న అనౌన్స్ చేశాను, కావాలంటే నిన్నటి లైవ్ చూడండి, ఓకేనా? నిన్న నైట్ చేశాను అనుకుంటా లైవ్. ఆ లైవ్ చూడండి. ఆ లైవ్లో నేను చెప్పాను, మళ్ళీ నేను రిటర్న్ తిరుపతికి వెళ్ళేంత వరకు నేను తగ్గించను, పెంచను. మరి ఎంత చేసావక్క అని తెలుసుకోవడం కోసమైనా తెలుసుకోండి, ఓకేనా? నచ్చితే మీరు ఫుల్ రీడింగ్ తీసుకోవచ్చు, లేదంటే లేదు, యాజ్ యువర్ విష్. ఇది మాత్రం జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. పొరపాటున కూడా మీదే రీడింగ్ అనుకోకండి. అందులో 20 or 30% కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా, ఓకేనా? గదొకటి మాత్రం బాగా దిమాక్లో పెట్టుకోండి. అండ్ ఇలా మన కంటెంట్ ఏంటంటే, మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు రాబోతున్నాయి. ప్రేమ ప్రయాణం జరగబోతుంది. ఆగు, ఇదేందక్కో మళ్ళీ ప్రేమ ప్రయాణమా అని అనుకుంటారు కదా. పూర్తిగా వీడియో చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ కండి అబ్బా, అట్లుంటుంది అన్నట్టు. హరే హరే మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. జీవితంలో కొత్త అడుగులు వేయబోతున్నారు, ఓకేనా? చూద్దాం ఏంటా కొత్త అడుగులు, కొత్త లైఫ్ ఏంటో చూద్దాం. ద మ్యాజిషియన్ ఏంటంటే మేనిఫెస్టేషన్ మీ జీవితంలో జరుగుతుంది. మేనిఫెస్టేషన్ బాగానే గట్టిగానే చేస్తున్నారు. మీరా మీ పర్సనా ఇద్దరు చేస్తున్నారు మేనిఫెస్టేషన్. అంటే ఎందుకక్క దూరం అవ్వాలనా అంటే, మ్యాక్సిమం కొంతమంది ఏమో దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారు, మీరు కూడా దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఒక ముచ్చట ఏంటంటే, మీ పర్సన్ ఎంత వేస్ట్ మొహాలని తెలిసినా కూడా కొంతమంది దగ్గర అవ్వాలని చూస్తున్నారు, ఓకేనా? ఇక్కడ కొంతమంది మంచి అంటే ఆలోచించే వాళ్ళే లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పరిస్థితులను బట్ట అక్కడ ఏంటి అనేది మీకు బాగా తెలుసు, మీ పర్సన్ ఏంటి అనేది. వాళ్ళతో 2-3 years ట్రావెల్ చేసి ఉంటారు చాలా మటుకు. వాళ్ళు ఏంటి, వాళ్ళ మూమెంట్ ఏంటి, మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, వాళ్ళు మంచి వాళ్ళైతే వెయిట్ చేయండి, పర్లేదు. ఎన్నటికైనా వస్తారనే నమ్మకం ఉంటే వెయిట్ చేయండి. లేదు మీ ముందర ఒక రకంగా మీ వెనకాల ఒక రకంగా నటిస్తున్నారా, జస్ట్ లీవ్ ఇట్, వదిలిపాడదొబ్బండి. కానీ లాంగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, మీరు ఎంత మంచి అయినా చెడు అయినా సరే మీ సైడ్ ప్రేమ అనేది ఉంది కాబట్టి అవతల పర్సన్ కూడా అంతే ప్రేమగా, అంటే మీరు చూసే విధానం, వాళ్ళు ఎంత వేస్ట్ అయినా, ఒకవేళ కొంతమంది, అందరు కాదు ఇక్కడ, కొంతమంది వేస్ట్ మీ ముందట ఒక రకంగా మీ వెనకాల ఇంకో రకంగా బిహేవ్ చేస్తున్నారు. మీ ముందట శ్రీరాముడు, మీ వెనకాల శ్రీకృష్ణుడు. అదే అమ్మాయిలు కూడా అంతే ఉన్నారు, ఓకేనా? మీ ముందట సీతమ్మ తల్లులు, మీ వెనకాల మస్తు కథలు పడుతున్నారు, ఓకేనా? అది ఎలాగో మీరు అబ్జర్వేషన్ చేయాలి. అంటే అనుమానించండి, వాళ్ళ ఫోన్లు చెక్ చేయండి అని నేను చెప్పట్లేదు. ఒక మనిషి ప్రేమగా ఉన్నారా లేదా వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తనను బట్టి చెప్పేయచ్చు.
అది మీరు అర్థం చేసుకునే విధానం, మీ పర్సన్ ఎలా ఉన్నారు అనేది. కానీ వెయిటింగ్ చేస్తారు మీరు. మీకు లవ్ ఆఫర్ అనేది రాబోతుంది. మీ జీవితంలో కొత్త పర్సన్, న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అనేది కనిపిస్తుంది. మీరు సింగిల్ పేరెంట్ ఆర్ సింగిల్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు మాత్రం చాలా కష్టపడుతున్నారు. మీ పర్సన్కి, మీకు దూరమైన పర్సన్కి మీ నర్చరింగ్, మీ కేరింగ్, మీ ప్రతి ఒక్కటి, మీ మూమెంట్ అన్నీ తెలుసు అన్నట్టు. మీరు మాట్లాడే విధానమైనా, మీరు చేసే పద్ధతి అయినా, అంటే టు బి హానెస్ట్గా ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఆలోచించాల్సింది ఒకరి గురించి నిందలు వేయడం, నీచంగా మాట్లాడడం కాదు. ఒకరు బాగుండాలని కోరుకోవడం. అంటే మీకు మోసం చేసిన వాళ్ళైనా సరే మీరు వాళ్ళ బాగు కోరుకోకండి. నేను మోసం చేసిన వాళ్ళని బాగు కోరుకోమని నేను చెప్పను. అలా నాశనం మాత్రం కోరుకోవద్దు. ఓకేనా? ఏదానికైనా టైం రావాలి. ఇక్కడ మీ పర్సన్ మాత్రం హ్యాపీగా ఉన్నారని మాత్రం చెప్పను. వాళ్ళు చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా వాళ్ళు అనుకున్నది నెరవేరాలి టైం కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళ టైం సిచ్యువేషన్ బాగాలేదు. మాక్సిమం కొంతమంది ఆరోగ్యాలు కూడా బాగాలేవని చెప్తున్నానుగా. ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాలు కంటే మీ ఆరోగ్యాలు కూడా బాగుండట్లేదు. ఎక్కువగా ఆలోచించడం, బాధపడడం, ఎమోషనల్ అవ్వడం, ఇవన్నీ జరగబోతున్నాయి. కొంతమంది లైఫ్లో ఇవన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అనేది రాబోతుంది. ఓకే, మీ పర్సన్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారన్న తర్వాత 1, 2, 3 చాలాసార్లు ఛాన్స్ ఇచ్చారు. ఇక ఛాన్స్ ఇచ్చే ఓపిక, సహనం చచ్చిపోయింది. ఇంకా ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు వద్దు, మా లైఫ్లోకి వస్తేనే దరిద్రం అని అనుకుంటున్నారు. ఎవరైతే ఆ రకంగా అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్లోకే పర్సన్స్ రాబోతున్నారు. మీరు ఇప్పుడు వద్దు, లేదు అనుకుంటారు. మీ పర్సన్ నుంచి ఒక కాల్ ఆర్ మెసేజ్ రాగానే అయిపోయి ఆ కోపం ఎటు పోతుందో, ఏమెటు పోతుందో మనకే తెలియదు. మళ్ళీ వెంటనే మారిపోతారు. అండ్ చాలా లాయల్టీ, అంటే ఒక రాజుకు రాణికి ఉండాల్సిన క్వాలిటీస్ మీ పర్సన్లో ఆర్ మీలో కూడా ఉన్నాయి. మీ పర్సన్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక రకంగా మీ గురించి థింక్ చేస్తున్నారు. ఏ రకంగా? మీరు మీ పర్సన్ని చేసినన్ని రోజులు మిమ్మల్ని దేకలేరు, మిమ్మల్ని పట్టించుకోలేదు, మీరేంటి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. అంటే మీరు ప్రేమగా చెప్పినా కానీ ఏదో బూతులా అన్నట్టు అనిపించింది వాళ్ళకు. అంటే ఆ రకంగా ఫీల్ అయ్యారు, మీ గురించి నెగటివ్ థింకింగ్లోనే ఆలోచించారు. బట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం అక్కడ ఉన్న మీ పర్సన్కి మీ విలువ ఏంటి అనేది అర్థమైపోయింది. అనవసరంగా దూరం చేసుకొని ఎంత పెద్ద తప్పు చేశామే అన్న రకంగా బాధపడుతున్నారు. ఆ రేంజ్లో ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. ఓవర్ థింకింగ్, ఓవర్ స్ట్రెస్, వాళ్ళు నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. అఫ్ కోర్స్ మీలో కూడా కొంతమంది అదే రకంగా ఉన్నారు, కొంతమంది స్ట్రాంగ్గా ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారు, మనకేం తక్కువ, చదువుకోలేదా, బుద్ధి లేదా, తెలివి లేదా, అన్నం లేదా, మెచ్యూరిటీ మైండ్ లేదా, ఏం లేదని చెప్పేసి నేను ఆలోచించాలి, నా కాళ్ళ మీద నేను బతకలేనా అని అనుకుంటున్నారు. కొంతమంది భయపడుతున్నారు బతకలేక. భయపడద్దు, భయపెట్టండి. అంటే భయపెట్టండి అని తిట్టండి, కొట్టండి అని నేను చెప్పట్లేదు. మీరు చేసే ప్రయత్నం ఏంటో, మీ వర్క్ ఏంటి మీరు చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత డివైన్ చూసుకుంటారు. ఓకేనా? ఖచ్చితంగా లైఫ్ అనేది చాలా మటుకు చేంజ్ అవ్వబోతుంది. కొత్త ప్రేమ, కొత్త ఆప్యాయతలు రాబోతున్నాయి. అంటే నేను ఏదో మీకు ఆశ కలిగిస్తున్నట్టు అది జస్ట్ జనరల్ రీడింగ్, అందరిది కాదు. మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. అంతేగాని మీది అని చెప్పట్లేదు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినందుకు మరి మీరు మీ పర్సన్ని మోసం చేశారా, అది మీ గుండెల మీద చేసేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇది నేను అందరికీ చెప్పట్లేదు. కొంతమందికి ఇది ఎవరికైతే రెజనేట్ అయిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? మీ పర్సన్ని మోసం చేశారా అనేది మీ గుండెల మీద చేసేసుకొని చెప్పాలా. వాళ్ళు మనశ్శాంతిగా మాత్రం లేరు. ఎవరైతే మోసం చేశారో, మేము మోసం చేయలేదు అనుకున్నా కూడా వాళ్ళు మనశ్శాంతిగా లేరు. మీరు నిజాయితీగా ఉన్నారా, డెఫినెట్గా మీరు మనశ్శాంతిగా ఉంటారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఏడుస్తారా, ఏడవండి హ్యాపీగా. తర్వాత మీరేంది, మీరు ఏ రకంగా ముందడు వెయ్యాలి, మీరు ఏ స్టెప్ వేయాలి. ఒక మనిషి నుంచి ఒక మనిషి దూరం అయిపోతేనే అంటే మీలో ఉన్న శక్తి ఏంటి, మీలో ఉన్న ధైర్యం ఏంటి, మీరేంటి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మీరేంటి అనేది అందరికీ అర్థమవుతుంది. మీకే అర్థమవుతుంది. మీకు ఎవరు సహాయం చేయనప్పుడు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోనప్పుడు, మీకు అందరూ దూరం అయినప్పుడు, మీకు ఎవరు లేరు అనుకుంటారు. ఆ డివైన్ ఉన్నారు మీతో. ఓకే,
ప్రతి ఒక్కరితో ఉంటారు, కానీ కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించరు. గుర్తించిన వాళ్ళకి డివైన్ అన్నింటికి తోడుగా ఉన్నాడు, ప్రతి ఒక్క సహాయం చేస్తాడు. అంటే దేవుడు సహాయం చేస్తాడు. నీకు డబ్బులు కావాలన్నా అని తెచ్చివ్వడు, నీకు సలహా కావాలన్నా అని తెచ్చివ్వడు. ఒక మనిషి రూపంలోనే వస్తాడు. కాకపోతే మీకు నచ్చని వ్యక్తుల రూపంలో వచ్చాయనే చెప్తారు, హెచ్చరిస్తారు, మీకు తిడతారు, తిట్టి చెప్తారు. తిట్టి చెప్పిన వాళ్ళందరూ శత్రువులు కాదండోయ్. తేనె పూసినట్టు మాట్లాడి చెప్పిన వాళ్ళందరూ మిత్రులు కూడా కాదు. తిట్టి చెప్పినా కూడా మంచి కోసమే చెప్తారు. ఓకేనా? అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మ్యాక్సిమం మీ పర్సన్స్. అండ్ మీరు కూడా మనసులో ప్రేమను హైడ్ చేసుకుంటున్నారు. ఎంత ప్రేమ ఉన్నా కూడా చెప్పలేకపోతున్నారు. కొండంత ప్రేమ ఉంది మీ మీద, అది బయటికి తేలేకపోతున్నారు. కానీ దెన్ కొన్ని రోజుల్లో మీ పర్సన్ నుంచి, ఈ నెలలో అయినా సరే నెక్స్ట్ మంత్లో కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది. కొంతమంది 5-6 మంత్స్లో పర్సన్సే రాబోతున్నారు. కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్స్ అనే వాళ్ళు రాబోతున్నారు. డబుల్ కన్ఫర్మేషన్. అండ్ లాంగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళ కోసం ఎక్కువ థింక్ చేస్తున్నారు, ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఎక్కువగా బాధపడుతున్నారు, ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు. మీ నుంచి ఎప్పుడైతే మాట్లాడడం మానేశారో, మిమ్మల్ని ఎప్పుడైతే బ్లాక్ చేశారో, వద్దు అనుకొని దూరంగా ఉన్నారో, అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడం, అంటే వాళ్ళ లైఫ్ దారుణంగా, అంటే వాళ్ళు ఊహించని విధంగా మారబోతుంది. మళ్ళీ మీ వైపే ప్రేమ అడుగులు వేయబోతున్నారు. అండ్ ఓవర్ స్ట్రెస్, అంటే చాలా ఎమోషనల్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు. ఎంత బాధాకరంగా అయినా సరే బాధపడుతున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని చెప్పినా కదా, ఆ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. మీరు హెల్ప్ పరంగా, మనీ పరంగా చాలా హెల్ప్ చేశారు, మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు. కొంతమంది మర్చిపోయారు, మళ్ళీ వాళ్ళకి అవసరం వస్తేనే కాల్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ రకంగా ఎవరైతే అవసరానికి కాల్ చేస్తారో వాళ్ళని వదిలిపారదొబ్బండి. మీరు అవసరాన్ని ఫుల్ఫిల్ చేయడం మానేయండి ఫస్ట్. వాళ్ళకి అవసరం అయితే మనీ కోసం కాల్ చేస్తారు, వాళ్ళకి అవసరం అయితేనే ప్రేమగా మాట్లాడతారు. వాళ్ళ అవసరం తీరిందా, కూరలో కరివేపాకున్నట్టు తీసి పడేస్తున్నారు. సో మీరు చెయ్యాలా, హెల్ప్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకోండి. ఓకేనా? ఓవర్ థింకింగ్, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, చాలా హెడేక్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీరున్నంత ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. అండ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, ఆన్లైన్ స్పై. ఓకే, వేరే ఐడీల నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఈవెన్ దో మీ పర్సన్స్, అంటే కొంతమంది మీకంటే ఏజ్లో చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? కొంతమంది మ్యారీడ్, కొంతమంది అన్మ్యారీడ్ ఉన్నారు. కొంతమంది మ్యారేజ్ అయ్యి అన్మ్యారీడ్ పర్సన్స్ని ఇష్టపడుతున్నారు. కొంతమంది ఏమో ఇద్దరికి మ్యారేజ్ అయినా కూడా ఒకరంటే ఒకరికి ఏదో తెలియని అఫెక్షన్, ఏదో జన్మ బంధం ఉందా అన్న విధంగా, అంటే ఆలోచన విధానం ఆ రకంగా ఉంది. ఓకేనా? కర్మ బంధం అంటే సోల్ కనెక్షన్ ఎవరికైతే ఉందో, అది మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకుండా డివైన్ ఖచ్చితంగా కలుపుతారు. ఓకే, కర్మపరంగా ఎవరైతే మీ లైఫ్లోకి వచ్చారో, ఆ కర్మ పూర్తవ్వగానే వాళ్ళంతలా వాళ్ళే దూరం అవుతారు. ఓకే, మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని గమనించట్లేదని మీరు అనుకుంటున్నారు, ఖచ్చితంగా గమనిస్తున్నారు. బట్ ఆ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్, మీకు కూడా హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఏం చేయాలి? వస్తారా రారా, చేస్తారా చెయ్యరా, ఈ హోప్స్. చాలా మంది మీలో ఏ టారో పడితే అది చూస్తా ఉన్నారు, ఎనర్జీస్ చేంజ్ అవుతా ఉంటాయి. మీరు ఇప్పుడు సపోజ్ నా దగ్గర తీసుకున్నారు, నేను మీకు నెగిటివ్ చెప్పాను, మీ మనసు ఒప్పుకోలేదు, ఇంకొకరి దగ్గర చెప్పారు, వాళ్ళు పాజిటివ్ చెప్పారు, అప్పుడు హ్యాపీ. అప్పుడు మీరేమనుకుంటారు? ఉషా చెప్పింది నెగిటివ్, అంత కరెక్ట్ కాదు అంటే, మీకు అవతల పర్సన్ మీ సైడ్కి చెప్పేసరికి మీకేమనిపిస్తుంది? వావ్, వీళ్ళు చాలా బాగా చెప్పారు అని అనుకుంటారు. దెన్ మీకు లాస్ట్ జరిగేది ఏంటి? ఉషా చెప్పిన మాటలే ముందుకొస్తాయి. ఎందుకంటే నేను చెప్పింది కొంచెం లేట్ అయినా కూడా అదే జరుగుతుంది కాబట్టి. సమజైందా? మనకున్నది ఉన్నట్టు చెప్పడం తప్ప లేనిది ఉన్నట్టు చెప్పడం చేత కాదు. అండ్ దట్ చారియట్ ఏంటంటే, మంచి చెడు రెండు ఉంటాయి. ఓకే, మీ పర్సన్ వాళ్ళకి ఈ మంచి చెడు ఎవరు ఎలాంటి వాళ్ళు, థర్డ్ పర్సన్ వాళ్ళు మీ పర్సన్ ముందర ఒక రకంగా, వెనకాల ఒక రకంగా ఉన్నారు. మీరు ఎప్పుడు ఒకే రకంగా ఉన్నారు. కోపం వస్తే కోపం చూపించారు, ప్రేమ వస్తే ప్రేమనే చూపించారు. కానీ థర్డ్ పర్సన్ వాళ్ళు మంచిగా, అంటే మీ పర్సన్ ముందర తేనె పూసిన కత్తిలాగా, మీ పర్సన్ వెనకాల వాళ్ళ నిజస్వరూపం ఏంటనేది అర్థమైంది. కానీ ఇప్పుడు రెండు రకాలుగా చూపిస్తున్నారు.
కానీ కష్టం నష్టం రెండు భరించిన వాళ్ళకు న్యాయం అనేది జరగబోతుంది. జస్టిస్ మీ వైపే ఉన్నది. డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. మీ ప్రేమ, మీ నిజాయితీ మిమ్మల్ని కొత్త అడుగులు వేయబోతుంది. కెరియర్ పరంగా లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. లవ్ పరంగా అది ఇప్పుడే మీ సైడ్ రాకున్నా కూడా మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఫస్ట్ టైం వాళ్ళని లీవ్ ఇట్ చేసి వదిలేసి మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఏడిసినంత మాత్రాన ఎవరు కన్నీళ్లు తూడవరు. హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచిగా అయింది, వీళ్ళకి ఇలాంటి శాస్త్రే జరగాలి అని అనుకుంటారు. అర్థమైందా? అండ్ ఎంత కష్టం ఉన్నా భరించుకునే ధైర్యం ఉంది మీలో. మనిషిని స్ట్రాంగ్గా చేసేదే మనకు వచ్చే కష్టాలు. అర్థమైందా? ఒకదాని మీద ఒకటి కష్టాలు వస్తే ఒకరు హెల్ప్ చేయకపోతే మన అనుకున్న వాళ్ళే, మన దగ్గర మన చేతులతో తిన్న వాళ్ళే మనకు హెల్ప్ చేయకపోగా మన మీదే నిందలేస్తున్నారు. అలాంటి వాళ్ళు మీ పక్కనే ఉన్నారు. ఫస్ట్ అలాంటి వాళ్ళకి దూరం అవ్వండి. దూరం అవ్వండి అంటే ఎక్కడికో వెళ్ళిపోండి వేరే దేశానికి అని నేను చెప్పట్లేదు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళతో మాట్లాడడం కానీ కొంచెంగా తగ్గించండి. అర్థమైందా? వాళ్ళు ఏంటో అన్నీ ఇప్పుడు లేడీస్కి ఎలా ఉంటుందంటే నోట్లో మాట దాచుకోం, అన్నీ చెప్పుకుంటా పోతాం. అది మన నైజం. ఫస్ట్ అది తగ్గించుకోవాలి. నేను మీకు చెప్తున్నాను, ఫస్ట్ నేను తగ్గాలి వరడం. అర్థమైందా? అలా తగ్గితేనే దేనికైనా విలువ అనేది ఉంటుంది. అందుకే ఆడది ఎమోషనల్గా ఆలోచిస్తుంది, మగాడు లాజికల్గా అంటే లాజిక్గా ఆలోచిస్తారు. కాబట్టి మగాళ్ళు ఏంటంటే అంతగా ఏడవరు, తన మనసులో ఉన్న మాటను కూడా బయట పెట్టుకోరు. ఓకేనా? ఖచ్చితంగా మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్స్ ఆర్ న్యూ పర్సన్స్ చాలా మంది లైఫ్లోకి రాబోతున్నారు. ఓకేనా? వాళ్ళ లైఫ్ అనేది ఒక రేంజ్లో మారబోతుంది. లైఫ్ అనేది టర్న్ అవ్వబోతుంది. ఇక్కడ మనకి ఎక్కువగా సింహం, ధనుస్సు, మేషం, కన్య, వృషభ, మకర, మిథున, తుల, కుంభ, వృశ్చికం, కర్కాటకం, మీనం. ఓకేనా? అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు. ఎక్కువగా మాత్రం తుల, కుంభ, మిథున, మేషం, సింహం, ధనుస్సు. ఓకేనా? వీళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మ్యాక్సిమం. కొంతమంది అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఇంకా వచ్చినా మనకు అవసరం లేదు. ఎవరైతే అంత స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళ లైఫ్లో మంచి లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారు. ఓకేనా? మీకు బయటికి వెళ్ళే సిచ్యువేషన్ ఉన్నా కూడా కొంతమంది ఈ ప్రేమకే లొంగిపోయి ఉంటున్నారు. ఓకేనా? కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎమోషనల్స్, ఫీలింగ్స్, బాధని, సంతోషాన్ని అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నారు. మనకిష్టమైన పర్సన్తో ఉన్నప్పుడు పూరి గుడిసెలో ఉన్న లైఫ్ ఆనందం వేరే లెవెల్. ఓకేనా? ఎప్పుడు లగ్జరీగా బతకాలని చూడొద్దు. ఎక్స్పెక్టింగ్ చేయకండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంటే రివర్స్ జరగబోతుంది అట్లా అని చెప్పేసి రివర్స్లో ఆలోచించకండి. నెగిటివ్ థింకింగ్ అనేది రావద్దు. పాజిటివ్ థింకింగ్తోనే ఉండండి, బట్ పాజిటివ్ థింకింగ్తోనే ఆలోచించండి. కానీ ఇక ఓవర్ యాక్టింగ్ అంటే ఓవర్ థింకింగ్, ఓవర్గా డిపెండ్ అవ్వద్దు దేనిపైన కూడా. ఓకేనా? చేంజ్ ఫస్ట్ మీలో చేంజ్ రావాలి. మార్పు అనేది మీలో రావాలి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేస్తూ మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటూ ముందరికి వెళ్ళండి. ఖచ్చితంగా అంటే మీ మైండ్ ఇలా నో థింగ్స్, ఎలాంటి ఆలోచనలు ఉండొద్దు. మీ పర్సన్ గురించి అయినా సరే, ఏదైనా సరే ఫస్ట్ మీ చేయాల్సిన వర్క్ ఏంటి దాని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? సెలబ్రేషన్స్, థర్డ్ పార్టీ వాళ్ళకి సెలబ్రేషన్స్, ఎంజాయ్మెంట్స్ ఇవే కావాలి. మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీని కాదనుకొని రాబోతున్నారు తొందరలోనే. ఓకేనా? మీరు అనుకున్న విధంగా బ్లాస్ట్ అవ్వబోతుంది వాళ్ళ లైఫ్. ఓకే? మిమ్మల్ని ఎవరైతే కొంపలు ముంచాలని చూసారో, మిమ్మల్ని ఎవరైతే విడదీశారో, మీరు ఎంత బర్డన్గా ఫీల్ అవుతూ బాధపడుతున్నారో, ఎమోషనల్ అవుతున్నారో, వాళ్ళ రిలేషన్ నుంచి బయటపడబోతున్నారు. మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది. చేంజ్ అవ్వబోతుంది. డివైనే కాదు, మీ లైఫ్ని మీరు కూడా చేంజ్ చేసుకోగలరు. మీరు ఆలోచించే విధానమైనా, మాట్లాడే మాటలైనా సరే చేంజ్ అనేది కనబడుతుంది. ఓకేనా? చేంజ్ అనేది రావాలి. వస్తేనే లైఫ్ అనేది మారుతుంది. ఓకే? ఈ రకంగా మీ అడుగులు వేయబోతున్నాయి ప్రేమ సైడ్. ఓకే? జీవితం మారబోతుంది. ఏ రకంగా కొంతమందికి గుడ్ ఉంటే బ్యాడ్, బ్యాడ్ ఉంటే గుడ్. ఓకేనా? ఆపర్చునిటీ మీ లైఫ్లో కెరియర్ పరంగా మంచి ఆపర్చునిటీ రాబోతుంది. అబండెన్స్. ఓకే? డోంట్ స్టాప్. మీరు చేయాల్సిన వర్క్ ఏంటో చేసుకుంటూ వెళ్ళండి. థింకింగ్ బంద్ చేయండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా చాలా విషయాలు తెలియబోతున్నాయంట మీకు. రిమైన్ పాజిటివ్.
ఏదైనా సరే పాజిటివ్ థింకింగ్లోనే ఉండండి, పాజిటివ్ వేలోనే ఆలోచించండి, పాజిటివ్ వేలోనే ఉంటుంది. జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి. కొత్తగా ప్రారంభించండి అంటే ఇంకెవరిని ఇష్టపడండి, ఇంకెవరినో ప్రేమించండి, ఇంకెవరినో చేసుకోండి అని చెప్పట్లేదు నేను. మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధని లైట్గా తీసుకోండి. ఏదైనా సరే మనం ఆ సమస్య వచ్చింది అంటే ఆ సమస్యని నుంచి పారిపోవడం కంటే సమస్యను ఎదుర్కోండి. ఓకేనా? అలా మీరు ఎదుర్కొంటేనే కొండంత సమస్య కూడా దూది పింజలా కనిపిస్తుంది. మీరు ఎదుర్కోలేకపోతే దూది పింజలా ఉన్న సమస్య కూడా కొండంతగా కనిపిస్తుంది. అర్థమైందా? అది మర్చిపోవద్దు. పర్ఫెక్ట్ టైమింగ్ అంట చాలా మంది లైఫ్లో. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్, 5 నెలలు 5 వారాలు చేంజింగ్ అనేది రాబోతుంది మ్యాక్సిమం చాలా మంది లైఫ్లో. ఓకే, అది ఎవరు ఏంటి అనేది మనకు కూడా తెలియదు, అది మీరే ఆలోచించుకోవాలి. ఓకే, అండ్ 5 మీ ఏంజల్ నెంబర్స్ ఏంటో కోరుకొని నాకు కామెంట్లో తెలియజేయడం మర్చిపోవద్దు. 2 లైక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు వీడియో చూసేటప్పుడు. 3 1 2 6 1 5 4 1 5. మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ నా కామెంట్లో పెట్టండి. 666 అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? 666 అని క్లైమ్ చేసుకోండి, కామెంట్లో పెట్టండి. బొమ్మన బొరుస కూడా చెప్పండి. బొమ్మన బొరుస ఏది పడిందో చెప్పండి, కామెంట్లో తెలియజేయాలి. ఇది కూడా 1 2 3 మీ ఆలోచనతో చెప్పండి, చూసి చెప్పడం కాదు. బొమ్మ పడింది. ఓకేనా? రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి కరెక్ట్గా. మీరు గెస్సింగ్ చేసి చెప్పాలి. ఓకే, రైట్ ఆర్ లెఫ్ట్, రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉంది. ఓకేనా? 1 2 3 గెస్ చేశారా? కామెంట్లో రాశారా? ఇప్పుడు చూడండి, రైట్లో ఉంది. ఓకేనా? అట్లా ఉంటుంది అన్నట్టు మనతో అప్పుడప్పుడు ఆ రకంగా ఉంటాం. నేను చెప్పే ఒక ముచ్చట బాగా వినండి. ఏదైనా చెప్పాను అంటే దాంట్లో ఏదైనా అర్థం ఉంటేనే చెప్తాను. ఓకేనా? నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందబ్బా. ఏంటి ఉషా చెప్పు అంటారా? ఆగుండి చెప్తున్నా. ఓకేనా? మీరు సీసీ కెమెరాలకు భయపడతారా, లేక బయట కూస్తున్న అమ్మలక్కలకు భయపడతారా? చెప్పండి. నాకు తెలిసి 100కి 90% అందరూ బయట కూర్చున్న అమ్మలక్కలకు మాత్రమే భయపడతారు. అదేంటి ఉషా అంటారా? సో నేను చెప్పేది ఏంటంటే ఈ కెమెరాలకు భయపడరు, ఎందుకంటే కరెంటు పోతే కెమెరాలు పనిచేసి చావవు కాబట్టి. కానీ బయట కూర్చున్న వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని భయపడతారు. కానీ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ ఆంటీ చూస్తుందో, ఈ ముసలి చూస్తుందో, ఆ ముసలోడు చూస్తున్నాడు, పక్కింటోడు చూస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నారు, మన గురించి ఏం చెప్తున్నారు అని చెప్పే భయపడతాం. దాన్ని మనల్ని కనిపించని కెమెరాస్ ఉన్నాయి కదా, హిడెన్ కెమెరాస్ అంటే పంచభూతాలు. మనం చేస్తున్న ప్రతి తప్పు అక్కడ నుండి తప్పించుకోలేరు, కర్మ వదలదు. పక్కింటోళ్లకు ఎదురింటోళ్లకు బయట కూసున్నోళ్లకు భయపడతారు, కట్టుకున్న మొగుడికి పెళ్ళానికి కూడా భయపడరు. కనీసం పంచభూతాల కన్నా భయపడి జావండి. సమదైందా? ఆగంగా కుర్రి. ఓకే, డివైన్ చూస్తున్నారు, పంచభూతాలు చూస్తున్నాయి. మనం చేసిన ప్రతి ఒక్క తప్పు, మనం తప్పు చేసినా కూడా మనం తప్పు చేయలేం, మనం చాలా నీతిమంతులమని చెప్పుకోవడం కాదు. ఓకే, డివైన్ ప్రతి ఒక్కటి చూస్తుంది, పంచభూతాలు అన్ని చూస్తున్నాయి. కర్మ రూపంలో ఎవరైనా చెల్లించి తీరాల్సిందే. వన్స్ ఒక్కసారి మన లైఫ్లో కర్మ స్టార్ట్ అయిందా, చెడు కర్మ, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. మీరు ఎంత బాధపడి మొత్తుకున్నా కూడా వేస్ట్. ఓకే, ఇది ఒకటి బాగా దిమాగ్లో పెట్టుకోండి. ఉషా ఏదైనా చెప్పింది అంటే దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సమజైందా? ఆ రకంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి రీడింగ్. ఎంతమంది కనెక్ట్ అయిందో నాకు తెలియదు. కనెక్ట్ అయిన వాళ్ళు కామెంట్లో రెజనేట్ అయిందని చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పి కామెంట్ చేయండి. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే.
కామెంట్లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇచ్చే లైక్, షేర్, కామెంట్స్ వల్లనే కదా ముందుకెళ్తుంది. హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ ఇంకా ఫుల్ రీడింగ్ కి మనీ ఎంత అంటే నిన్న నేను లైవ్ లో అనౌన్స్ చేశాను, మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇక ఆ మనీ అనేది పెంచడం జరగదు, తగ్గించడం అనేది జరగదు. నేను మళ్ళీ తిరిగి రిటర్న్ తిరుపతి వెళ్ళేంత వరకు కూడా ఆ మనీని నేను తగ్గించను, పెంచను. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయడు, అక్క ఇంత తక్కువ తీసుకుంటున్నారా అని ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, చెప్పానుగా నాకు యూట్యూబ్ నుంచి కూడా మనీ స్టార్ట్ అవుతున్నాయి, ఇదే నెలలో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను అందరి దగ్గర ఎంత తీసుకోవాలా ఇది అని నేను అనను. చాలా వరకు తగ్గించేశాను. చాలా హ్యాపీగా మీకు అనుకూలంగానే చేశాను కాబట్టి హ్యాపీగా రీడింగ్, ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. అన్ని రకాలుగా తీసుకోవచ్చు. ఓకేనా? ఒక క్వశ్చన్స్ మాత్రం లైవ్లో ఉన్నప్పుడు 100, నార్మల్గా 1 క్వశ్చన్ తీసుకుంటే 200. అది మాత్రం నేను చేంజ్ చేయలేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే పైన ఉన్న నంబర్ కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఓకేనా? ఉంటానండి. మళ్ళీ లైవ్ ఈరోజు మాక్సిమం మీరు సంక్రాంతి బిజీలో ఉంటారు, లైవ్కి వస్తారో నాకు తెలీదు. వచ్చిన వాళ్ళకి మాత్రం లైవ్లో కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైల్. హ్యాపీగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ షార్ట్ వీడియోస్ వస్తాయి, లెంత్ వీడియోస్ వస్తాయి, మీరు చూడండి. వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. లైవ్ నిన్న చేసింది ఒక్కసారి వాచ్ చేయండి, నైట్ లైవ్. ఓకేనా? అది ఒక్కసారి చూడండి వీడియో అయిపోగానే. చూసి మీ అమూల్యమైన కామెంట్, లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? కీప్ స్మైల్. హర హర మహాదేవ్. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉంటాను. బాయ్. మళ్ళీ లైవ్లో రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, అప్పుడే నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. బాయ్. మళ్ళీ లైవ్లో కలుసుకుందాం. ఎప్పుడు వస్తామనేది మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? బాయ్ అండి. కీప్ స్మైల్. సంతోషంగా ఉండండి. ఉంటాను. బాయ్. సీ యూ ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ టూ.